వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాదఘట్టం అప్డేట్స్. ఈ రోజు వీడియోలో అయితే మనం కొన్ని మూవీ అప్డేట్స్ గురించి అయితే చూడబోతున్నాం. రీసెంట్గా అయితే గామి మూవీ అయితే వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అయిపోయింది కదా. ఈ గామి మూవీ అయితే 24 crores ప్రాఫిట్ అయితే పొందింది ఫ్రెండ్స్, ఒక 3 daysలోనే. నాకు తెలిసినంత వరకు ఇది 50 crores రీచ్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన కల్కి మూవీ. రీసెంట్గా అయితే కల్కి మూవీది షూటింగ్ అంతా అయితే వ్రాపప్ అయితే చేసేసుకున్నారు. ఇంకా సాంగ్స్ కూడా అయితే ఇంకా లాస్ట్ వరకు అయితే వచ్చేసింది. మొత్తానికి అయితే కల్కి మూవీ నుంచి అయితే అప్డేట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ దగ్గరలోనే. అలాగే ఇంకా భీమా మూవీ కూడా అయితే యావరేజ్గా అయితే నిలిచింది. అటు సైడ్ ప్రాఫిట్ రాలేదు ఎక్కువగా, ఇటు సైడ్ లాస్ అయితే రాలేదు. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మన రామ్ చరణ్ గారి కెరియర్లో క్లాసికల్ మూవీ అయిన ఆరెంజ్ మూవీని కూడా రిలీజ్ అయితే చేయబోతున్నారు ఆయన బర్త్డే సందర్భంగా. అలాగే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అయితే గేమ్ చేంజర్ నుంచి ఒక సాంగ్ అప్డేట్ అయితే రాబోతుంది. అదే మీకు అందరికీ తెలిసే ఉండేది కదా, మొన్న అయితే రిలీజ్ చేయలేదు కదా, ఆ సాంగ్ని అయితే అప్డేట్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన దేవరా మూవీ కూడా అయితే అప్డేట్స్ అయితే దగ్గరలో అయితే ఇస్తారంటున్నారు. అది ఎంతవరకు నిజం అబద్ధమో తెలియట్లేదు. మోస్ట్లీ అయితే దేవరా మూవీ వచ్చేసి October 10th అయితే పక్కాగా అయితే రిలీజ్ కాబోతుంది. ఇంకా మన కాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అయితే ఏ మూవీ అయితే సమ్మర్కి అయితే రిలీజ్ కావట్లేదు. సమ్మర్కి రిలీజ్ ఉన్న కన్గువా మూవీ మరియు తంగలన్ మూవీ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 1 monthలో ఆ మూవీస్ అన్నీ రిలీజ్ కావాలి, కానీ ఆ మూవీ నుంచి ఒక అప్డేట్స్ కానీ ట్రైలర్స్ కానీ ఏమీ రిలీజ్ కావట్లేదు. నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ది వచ్చేసి ఆ మూవీస్ అయితే పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% అయితే ఉన్నాయి భయ్య. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ట్విట్టర్లో అయితే మరియు ఇన్స్టాగ్రామ్లో అయితే ఫ్యాన్ వార్స్ అయితే నడుస్తున్నాయి ప్రభాస్ ఫ్యాన్స్కి మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి. ఎందుకు భయ్య ఫ్యాన్స్ ఇట్లా కొట్లాడుకుంటారో అయితే తెలియదు. ఫ్యాన్స్ కొట్లాడుకోవటం వల్ల యూజ్ అయితే ఏమీ లేదు. హీరోస్ వాళ్ళ బయట జీవితంలో అయితే బాగానే ఉంటారు, వాళ్ళు ఒకటిగా అయితే ఉంటారు. ఈ మధ్యలో ఫూల్స్ అయ్యేది మాత్రం ఫ్యాన్సే. డోంట్ వర్రీ ఫ్రెండ్స్, బీ హ్యాపీ ఆల్వేస్. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.